పేరు బాబు కళ్యాణ్. స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇది వీళ్ళ సొంతిల్లు. దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. వీళ్ళు తమిళియన్స్. వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్. ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్. వీడికి కాస్త గిటార్ వాయించడం తెలుసు. అదెందుకో మీకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నవ్వరో తెలుసుకోవచ్చా? హలో, అందమైన అమ్మాయి నవ్వేసి కారణం చెప్పకుండా వెళ్తే నేను చచ్చిపోతానండి. The fly is open. పాడన్? నీ చెప్పు తెరచిందాయా? తెలుసండి, మీరు చూడాలి, అడగాలి, ఆ వంకతో నేను మీతో మాట్లాడాలి, అందుకే ఓపెన్ చేసి ఉంచాను. థ్యాంక్ యూ. ఈ పిల్లి కూడా బీరు తాగుతుందా అన్నట్టు నిల్చున్నాడు చూడండి. వీడి పేరు కుమార్. ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ లోనే కాపురం ఉంటున్నారు. చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ళ బండి నడుస్తుంది. కన్నవాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు. కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడనుకుంటున్నారు. వీడు చదువుతున్నది BA హిస్టరీ, ఆర్ట్స్ కాలేజీ. వీడి పేరు కృష్ణ. వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్టు. ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు. అమ్మ ఒక డబ్బున్న మొద్దు. డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం. MBA చదివించి బిజినెస్ అప్పచెప్పాలని కన్నవాళ్ళ ఆశ. కానీ వీడి అభిరుచి ఏమిటో చూడండి. గోల్డ్ ఫ్రై. బాబు నీకు ఏం కావాలి? ముందు ఆయన పంపించండి. ఆ బుక్ ఇవ్వండి. ఇడుగో, అమ్మాయిలు కనపడితే చాలు చేతులు జాపుతూ వెళ్లే వీడి పేరు జూజు. కాస్త ఉన్న కుటుంబం. తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వీడికి మ్యూజిక్ మీద ఆశ. కన్నవాళ్లకేమో IAS కావాలని ఆశ. చదువుని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చూసి చాలా రోజులైందిరా. అవునరా. వీడిగో హీరోలా వస్తున్నాడే, వీడి పేరు మున్నా. ఆర్ట్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. ప్రియా, నువ్వేమన్నా ట్విన్ టవరా? నా చేతులు విమానాలై నీ వైపు పరిగెడుతున్నాయి. అద్దరగొట్టవరా? మొదలెట్టాయండి. వీడి దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డలవాటు కవితలు రాయటం. తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. ఇతన్ని కన్నవాళ్ళు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు. 1వ తారీఖు వస్తే ఇంటద్దె, కరెంటు బిల్లు, వెచ్చాలు, కూరగాయలు, వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలే సర్దుకుపోవాలనే బాధని మెగా సీరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చూసి చెప్తారా? ఇలాగే నేరుగా వెళ్లారంటే 3rd లెఫ్ట్ లో ఒక వినాయకుడి గుడి వస్తుంది. వినాయకుడి గుడి. దాని పక్క సందులోకి వెళితే రైట్ లో ఒక ఇంట్లో 10-15 పోర్షన్లుంటాయి. ఆ ఇల్లు అనుకుంటాను. అక్కడ మున్నాని స్మార్ట్ గా కుర్రాడు ఉంటారు, తెలుసా? తెలీదే. తెలుసుకోండి, అది నేనే. అది మా ఇల్లే. షిట్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ 5గురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు 3: అమ్మాయిలు, ఫిగర్స్, గర్ల్స్.
బాబు సార్ వణకం. హాయ్ హాయ్. బాబు రే ఎక్కడ దిక్కు పట్టుకున్నావురా ఈ డ్రెస్ సూపర్ గా ఉంది. నేను చెప్తా అనుకున్నావా? మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా. మాకు తెలుసులే కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా, అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు. సైలెన్సర్ని ఫిట్ చేయాలరా. స్కూటర్కా? నీకు ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి, మమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి. పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా. టాలెంట్ రా, టాలెంట్ ఉంటే చాలుద్రా, బాడీరా. ఏ ఇంగ్లీష్తో వాయించి పారేయాలరా. మీరంతా ఒట్టి మాటలు వరకేరా, శుద్ధ దండగా. ఒక్కడికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే గ్యాస్ కొట్టడం తప్ప. సెంట్ జోసెఫ్ కాన్వెంట్ కదా. వాళ్ళంతా ముద్దులరా, దమ్ముకుని ఇప్పటికే కేసులు. కార్లోకి వెళ్ళిపోగలరు, పికప్ చేయడం కష్టం. మా అన్నకి పూర్ణ మార్కెట్ జంక్షన్ కరెక్ట్. తిరణాల్లాగా ఉంటుంది, హాయిగా గుద్దుకోవచ్చు. అలాగే సిఎంఆర్ జ్యువెలరీ, బొమ్మడా బ్రదర్స్ లో దూరం అనుకో, సూపర్ ఆంటీస్ రా, చలనం లేకుండా నుంచుంటారు. చక్కగా ఇటు రాని చేసుకోవచ్చు. వీడు ఆర్టిస్ట్ పిచ్చోడ్రా. టిఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా, సూపర్ జాయింట్, అన్ని ఫస్ట్ క్వాలిటీలే. బఠానీ, ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ, బత్తాకాయ, పుచ్చకాయ అని రకరకాలు ఉంటాయి. శ్రీ శ్రీనాథ పరమేశ్వర రూపధారి ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి. స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఓహో ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. కొంప తీసి పేడేది కదా, జారి పడిపోతాం. ఏదిలే, మంచిది. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోట్లే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను, ఇలా వెళ్తాను. ఇదేదో బాగానే ఉంది, ధైర్యంగా నడవ. పోలీస్ సౌండ్. ఎవరయ్యాది? ఎవరేంటి? మేమే. పడ్డావా దాక్కున్నావా? పడ్డమేంటి, దాక్కోవడం ఏంటి? మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పొలిచి చూస్తున్నా. ఓహో, మున్సిపాలిటీ సరికా? అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా? అసలే అందులో పావునున్నా ఉండొచ్చు. అమ్మో, పావునా? పావునంటే నాకు అసలు భయం. హలో, హెల్ప్ 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 హెల్ప్. హలో, ఏంటి గురు పిలిచావా? వీడెవడో చిన్న కుర్రాడులో ఉన్నాడే, వీడు మన పైకి లాగలడా? ఎవడా నువ్వు పుస్కి? అదే గురు, పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది. నువ్వు అలాగే పైకి బౌల్ చేయి, నేను క్యాచ్ పట్టుకుంటాను. రాయ్, నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పడ్డానుకున్నావా? నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను. పైకి రావటం జీవితంలోనే కాదు, గోతులోంచి కూడా చాలా కష్టం. ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా గురు. అవును, ఏమండి, ఈరోజు గుర్తుందిగా శుక్రవారం. అయితే ఏంటి? వీడికి స్కూల్ బస్ రాదు. వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు బెవర్స్ కదా వాళ్ళు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవటం అంటారు, పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవటం అంటారు. వెళ్ళి నిద్ర లేపో. మాట్లాడేది పక్కన మాడుకోవచ్చుగా. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా, లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే?
ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా. అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారు లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చూడరా పక్కింటి పండినాటి చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు, నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా. నువ్వు ఉన్నావు ఎందుకు అన్నయ్య అంటే అన్నానంటావు కానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరి నువ్వు అయ్యావు. ఎవడేదో అయిపోయాడని మనలో మనం కులిపోకూడదు. ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుద్ది. ఏమవుతున్నా కరెక్టేగా. నువ్వెప్పుడు తప్పు చెప్పావని నువ్వు నోర్మోయ్. ఒరేయ్ నువ్వైనా నా మాట విని ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా. బాబాయ్ చెప్పినట్టు రాసి పెట్టుంటే పాస్ అవుతానులే. ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. ఇప్పుడేం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును, నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు అలా మాట్లాడుకు. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నాం. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా 2 ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు గానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడన్నా. కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొట్టెలుగా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 2 3.
అటాక్ మస్తుగా చేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. చచ్చా. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? అరే ఏమైందన్నా? ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిసిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో గుద్ది నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. రే వాడి వ్యానికి ఇచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎగిచాడు రా. మహాత్మా గాంధీ ఎప్పుడూ గడియారం బొడ్లోనే పెట్టుకుని ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? వాట్స్ ద రీజన్? ఆయనది టైం సెన్స్, మీది నాన్ సెన్స్. మద్రాసు, ఢిల్లీ, బొంబాయి బ్రాంచ్ని బ్రేక్ చేసి వచ్చాను, తుఫాను సృష్టించి వచ్చాను. మిమ్మల్ని మాత్రం వదిలిపెడతానా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎడం చేతికి హెచ్ఎంటీ వచ్చి టేబుల్ మీద అంత పెద్ద గడియారం ఉంది. టైం ఎంత మళ్ళీ అడుగుతారేంటి? కొండ జాతాడేమో టైం చూడరాదు. షట్ అప్. సీనియర్స్ ని పెట్టే సబార్డినేట్స్ ఉంటారు. ఎవడా లేటర్ ఇచ్చాను రా. ఓం సాయిరామ్. కొత్త జనరల్ మేనేజర్ ఈ రోజు ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి కూడా ఇంతవరకు హరిచంద్ర ఆఫీస్కి రాలేదంటే ఏమిటి అర్థం? రాలేదని అర్థం సార్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనిషి అన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా. అది కాదు సార్. యూ షట్ అప్. ఇతను రోజు లేట్ గానే వస్తుంటాడా? అచ్చా అలాంటిదే లేదు సార్. కరెక్ట్ టైంకి మాత్రం రాడు సార్. హాయ్ హరి, ఇవాళ కూడా లేటనా? జిఎం మండి పడుతున్నాడు తెలుసా? ఏం చేయను, రాత్రి దాకా ఇంకా దిగలేదు. అవును, కొత్త జిమ్ వీక్నెస్ ఏమన్నా? కొత్తగా వచ్చారు కదా, నాకేం తెలుస్తుంది. థ్యాంక్స్. ఓం సాయిరామ్. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓకే, వీక్నెస్ దొరికింది. థ్యాంక్స్. మా టైం సార్. రోజు అరగంట ముందుగానే వచ్చేవాళ్ళం. ఈ రోజే గంట లేట్ గా వచ్చాం. నో నో నో. డిసిప్లిన్ లో నాలాంటి వాడే హిట్లర్ కూడా. నేను ఎవరిని క్షమించను. నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హరిశ్చంద్ర సార్. లేట్ అనేది కాస్త చింతిస్తున్నాను సార్. నేను నీకంటే మరీ ఎక్కువగా చింతిస్తున్నాను. క్షమించండి సార్. రాత్రి పూట్ల తాగి ఆ హ్యాంగ్ ఓవర్ తో ఆఫీస్కి వచ్చే టైప్ కాదు సార్. అంటే ఆఫీస్కి వచ్చాక తాగుతుంటావా? ఏంటి సార్? తాగటమా? తాగటం, సిగరెట్లు కాల్చలాంటి వెద వ్యసనాలు నాకు లేవు సార్. సార్ విభూత్ సార్. ఓం సాయి. ఓం ఓం సాయిరామ్. అసలు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు దానికి ఎక్స్ప్లెనేషన్. సార్ నేను ఆలస్యంగా వచ్చి నా గురించి కాదు సార్, మీ గురించి. అవును సార్, పొద్దునే లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షింతలు వేసుకుని ధ్యానంతో చేతులు జోడించి జాపాను సార్. అంత లోపల టక్కుమని పడింది సార్. ఏమిటి చెప్పా? కాదు సార్, ఆ విభూతి ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే ఈ కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు సార్. మీరు పోతే మేము పోతాం. సార్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడదాం సార్. ఈ కంపెనీలో ఎవరు సార్ ముఖ్యం? ఎవరు సార్ ముఖ్యం? నువ్వా? కాదు సార్, మీరే సార్. అందుకే మీ మీద నా గౌరవంతో కుర్చీ ఖాళీగా ఉన్నా నుంచినే ఉన్నా సార్. అందుకే కూర్చోలేదు. ఓం సాయిరామ్. టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా అని కూర్చుంటున్నా సార్. పెద్దల ముందర కూర్చొని అలవాటు నాకు లేదు సార్. నా ఫ్రెండ్స్ అడగండి కావాలంటే. హరి ఎంత మంచివాడని నాకు ఎందుకు చెప్పలేదు? ఓం సాయిరామ్. ఓం సాయి. వాడింత సంస్కారవంతుడని మాకు ఇప్పుడే తెలిసింది సార్. కదరా? షట్ అప్. ఆయన నా గురించి చెప్పినట్టు నా అంత గొప్ప వాళ్ళు మీరు ఎలాగూ కాలేరు. కనీసం ఆయనలో సగమైన అవడానికి ట్రై చేయండి. కుళ్ళుకుంటే పైకి రాలేరయ్యా. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. హరి నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. సార్ సార్, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మీలాంటి పెద్దలందు గౌరవం, ఆ ఓం సాయిరామ్ అందు భక్తి ఎప్పుడూ ఉన్నాయి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. హరిశ్చంద్ర పేరు పెట్టుకున్నందుకు సిన్సియర్ గా ఉంటూ ఆ పేరు సార్థకం చేయవయ్యా. సాయిరామ్. సార్ జెళ్ళో పువ్వు సార్, అదే గుళ్ళో పువ్వు సార్, చెవిలో పెట్టుకోండి. సాయిరామ్. హరిని చూసి మంచి చెడు భయం భక్తి అన్ని నేర్చుకోండి. వెళ్ళండి.
వస్తాను సార్. పదండి రా, వెళ్ళి పనులు చేసుకోవాలి సార్. అసలే చాలా బిజీ మ్యాన్, మనం డిస్టర్బ్ చేయకూడదు. చాలా చాలా పనులు ఉంటాయి ఆయనకి. ఏంట్రా అలా చూస్తున్నారు? పని చేసావా లేదా అనేది ముఖ్యం కాదురా, ఎలా మేనేజ్ చేసావా అనేది ముఖ్యం రా.